గాయస్ మనమైతే మొత్తానికి కోనార్క్ వచ్చాము. కోనార్క్ రానికి మాకు ఆల్మోస్ట్ 32 అవర్స్ పట్టింది. ఎందుకంటే మేము అనంతపూర్ నుంచి సికింద్రాబాద్కి వచ్చి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ కోనార్క్ భువనేశ్వర్కి వచ్చాము. భువనేశ్వర్ నుంచి మళ్ళీ ఇక్కడికి 2 అవర్స్ పట్టింది కోనార్క్కి. మనకు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ఎవరైనా ఎర్లీ మార్నింగ్ మనకు సికింద్రాబాద్ నుంచి ఎక్స్ప్రెస్ ఉంటుంది ట్రైన్, భువనేశ్వర్కి రావచ్చు. మనం సికింద్రాబాద్లో 8:30కి మనం ట్రైన్ ఎక్కితే కనుక మనం భువనేశ్వర్కి నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock అయితే రీచ్ అవుతాము. అక్కడ నుంచి ఇక్కడికి కోనార్క్కి ఒక 2 hours జర్నీ టైం అయితే 2 hours పడుతుంది. బస్సెస్ అవైలబుల్ ఉంటాయి మనకు, జస్ట్ 60 rupees మాత్రమే. రూమ్ అయితే మేము తీసుకున్న రూమ్ ఇది. మొత్తం లగేజ్ అంతా ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ ఇంకా మనం కోనార్క్ టెంపుల్ని చూపిద్దాం. గాయస్ మనమైతే ఇప్పుడు కోనార్క్ టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఎంట్రీ టికెట్ అయితే ఒక్కోరికి మనకు 40 rupees ఉంది. మనకు ఫారినర్స్ ఎవరైనా వస్తే కనుక 600 ఛార్జ్ చేస్తారు. మామూలు మన ఇండియన్స్కి అయితే 40 rupees ఛార్జ్ చేస్తారు. టోటల్ వ్యూ ఇది మొత్తం. చుట్టూ మొత్తం కూడా గ్రీనరీ ఉంటుంది. మనమైతే ఇప్పుడు బాహుబలి రేంజ్లో ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాము. సేమ్ మనకు బాహుబలి సెట్ ఎలాగైతే ఉంటుందో అలానే అనిపిస్తుంది ఈ కోనార్క్ సన్ టెంపుల్ కూడా మనకి. గాయస్ ఈ టెంపుల్ వచ్చేసి ఒడిశా స్టేట్లో భువనేశ్వర్ దగ్గరలో ఉంటుంది. మనం కోనార్క్ టెంపుల్ని చూడడానికి వెళ్తే మనకు పూరి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా ఒడిశాలోనే. ఈ రెండు టెంపుల్స్ అనేవి దగ్గర ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40 kilometers ఆ రేంజ్లోనే ఉంటాయి. మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, బస్సెస్లో వెళ్ళొచ్చు. గాయస్ ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్స్ నేనైతే కర్ణాటకలో హలీబీడ్ కానీ లేదా బేలూరు కానీ, అంటే మనకి చిక్మంగళూరు దగ్గర ఉంటాయి ఆ టెంపుల్స్. ఆ టెంపుల్స్ చూసినా కానీ అక్కడ కూడా సేమ్ ఆర్కిటెక్చర్ ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ కోనార్క్లో ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గాయస్ మొత్తానికి అయితే మనం కోనార్క్ టెంపుల్కి వచ్చాము. అండ్ లుక్ అట్ ద వ్యూ, క్రేజీ ఉంది అసలు. మొత్తం చుట్టూ అంతా గ్రీనరీ ఉంటుంది, మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. మనకు వ్యూ మాత్రం అదిరిపోయింది గైస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ ట్రిప్లో మేము ఫస్ట్ చూసిన ప్లేస్ కోనార్క్ సన్ టెంపుల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది నాకైతే. ఈ కోనార్క్ సన్ టెంపుల్ మొత్తం కూడా ఒక చారియట్ లాగా, అంటే ఒక రథం లాగా ఉంటుంది. సేమ్ ఒక చారియట్ ఎలాగైతే ఉంటుందో ఈ సన్ టెంపుల్ కూడా సేమ్ అలా చారియట్ షేప్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, సేమ్ మనకు ఒక చారియట్ ఎలా అయితే ఉంటుందో ఈ టెంపుల్ మొత్తం కూడా ఆ చారియట్ మోడల్లోనే ఉంటుంది. గైస్ మేము ట్రిప్ స్టార్ట్ చేసి ఒక 6 to 7 టెంపుల్స్ని విజిట్ చేయాలనుకున్నాము. ఫస్ట్ అందులో కోనార్క్ సన్ టెంపుల్కి వచ్చినాము. ఈ ఫస్ట్ టెంపులే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఇక్కడ చూస్తే అది ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ పడిపోయిందని వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా ఆర్టిఫిషియల్గా ఆ గోడని అయితే కట్టేయారు. ఆ కట్టి ఏం చేస్తారు, ఆ ఎంట్రన్స్ అనేది క్లోజ్ చేస్తారనమాట, లోపలికి వెళ్ళేకి లేకుండా. ఇంకా గాయస్ ఇప్పుడు హైలైట్ డిజైన్ చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ఈ టెంపుల్ మొత్తం కూడా చారియట్ షేప్లో ఉంటుంది, అంటే రథం లాగా ఉంటుంది కదా. ఆ రథంకి రథచక్రాలకి డిజైన్ అవుతుంది కదా, ఆ డిజైన్ వేశారు ఇక్కడ రథచక్రాలకి. నేనైతే షాక్ అయినా ఆ డిజైన్ చూసి. చూడండి కావాలంటే ఎంత అంటే అంత క్రేజీ ఉంది. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి టెంపుల్ని. నిజంగా చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది గాయస్. మనం ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఉంది కదా, ఈ సన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ వస్తే మనకు ఛాయాదేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఛాయాదేవి ఎవరంటే వైఫ్ ఆఫ్ సూర్యదేవ. మనకు ఈ టెంపుల్ కంప్లీట్గా మనం సన్ టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే ఉంటుంది.
గైస్ ఎవరికైనా కూడా ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయాలని ఉంటే మాత్రం నన్ను అడిగితే మనకు ఈ కోనార్క్ సన్ టెంపుల్ ది బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చరు మనకు చుట్టుపక్కల ఎలాంటి టెంపుల్స్లో కూడా దొరకదు. కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్కి ఒక పాము అనేది చుట్టుకొని ఉంటుంది కదా, అలాంటి డిజైన్ అయితే ఉంది. ఆ పిల్లర్ పక్కన కూడా డిజైన్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కదా మొత్తం కూడా. ఇక్కడ మనం లోపలికి వెళ్తే మనకైతే ఛాయాదేవి విగ్రహం అయితే ఉంటుంది. విగ్రహం తప్ప ఇక్కడ ఏం లేదు గైస్, మొత్తం అంటే పైన టాప్ కూడా అలాంటివి ఏం లేవు, జస్ట్ విగ్రహం మాత్రం ఉంది. కావాలంటే చూడండి. కానీ ఆ విగ్రహానికి డిజైన్ కూడా చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది గైస్. బ్యాక్ సైడ్ వ్యూ గైస్, ఇదంతా మొత్తం మనకు చుట్టూ అంతా కూడా గ్రీనరీనే. ఎక్కడ చూసినా మనకైతే మొత్తం గ్రీనరీనే ఉంటుంది. ఇదంతా కూడా మంచి ఒక పార్క్ లాగా ఉంటుంది. ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది గైస్. ఇప్పుడు మనం టెంపుల్కి ఇంకో సైడ్ ఉన్నాం మనం. ఇటు సైడ్ కూడా ఈ రథచక్రాలకు ఉన్న డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. అసలు ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్ నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మా సైడ్ కూడా ఉందంటే మా ఊర్లో కూడా బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ అని, లేదా హాలీబీడ్ కానీ బేలూరు కానీ ఇలాంటి టెంపుల్స్ చూసినా కానీ ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఆర్కిటెక్చర్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది ఇది మాత్రం. సో ఇది గైస్ మనకైతే ఈ కోనార్క్లోని సన్ టెంపుల్. మనం ఇక్కడ నుంచి ఇంకా పూరికి వెళ్ళాలి నెక్స్ట్ ఈరోజు. ఎందుకంటే పూరిలో రథయాత్ర ఉంది కదా, పూరి జగన్నాథ రథయాత్ర. మేము అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. మొత్తానికి మనమైతే సన్ టెంపుల్ని కంప్లీట్ చేసి పూరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. జస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. చూద్దాం ఈరోజు రథయాత్ర ఎలా జరుగుతుందో, అది కూడా వీడియో క్యాప్చర్ చేసి అది కూడా చూపిస్తాను. నాకైతే సన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ టెంపుల్కి పైన సూర్యుడి విగ్రహం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోనార్క్ సన్ టెంపుల్. గాయస్ మనమైతే ఇప్పుడు కోనార్క్ సన్ టెంపుల్ని కంప్లీట్ చేసి పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనకు కోనార్క్ నుంచి పూరి వెళ్ళాలంటే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. జస్ట్ ఒక 1 hour జర్నీ అంతే, అంటే ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ అంతే. ఈ రోడ్ కూడా సముద్రం ఉండదు, సముద్రం పక్కన నుంచి రోడ్డు ఉంటుంది. బోర్ అయితే అస్సలు కొట్టదు, చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఎందుకంటే సముద్రం పక్కన నుంచే ఉంటుంది. అండ్ రూట్ కూడా ఎలా ఉంటుందంటే ఇటు పక్కన చెట్లు ఉంటాయి, ఇటు పక్కన కూడా చెట్లు ఉంటాయి. వే మాత్రం నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రథయాత్ర జరుగుతున్నట్లు మాకైతే తెలియదు. మేము ఆల్మోస్ట్ జస్ట్ ఒక ట్రిప్ ప్లాన్ చేసినాం, ఒక 6 to 7 టెంపుల్స్ అనుకున్నాం. అంటే కోనార్క్ పూరి కాకుండా వారణాసి, అయోధ్య, తాజ్మహల్, బృందావన్ ఇలా ప్లాన్ చేసుకున్నాం. కానీ మా ట్రిప్ అయితే 2 days డిలే అయింది. ఎందుకు డిలే అయిందో నాకైతే తెలియదు. ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర చూనికే డిలే అయిందని నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతనే అనుకున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు ఫస్ట్ డే డిలే అయింది టికెట్స్ దొరక్క, సెకండ్ డే కూడా డిలే అయిపోయింది. తర్వాత ఏం చేసినామంటే మేము తాత్కాల్లో టికెట్లు బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే మేము కోనార్క్ వచ్చినాక ఇక్కడ అందరూ చెప్తున్నారు పూరిలో ఈరోజు రథయాత్ర ఉంటుంది అని. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రథయాత్ర చూడడానికి ఎప్పటి నుంచో ప్లాన్స్ చేస్తుంటారు వెళ్ళాలని. మేము ఏ ప్లాన్ లేదు, జస్ట్ నార్మల్గా ట్రిప్ అనుకున్నాం, వస్తున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే రథయాత్ర తెలిసింది మాకైతే. సో గైస్ ఫైనల్లీ వీఆర్ ఇన్ పూరి. చూద్దాం రథయాత్ర ఎలా ఉంటుందో. మనం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, ఎంత బాగుంటుందో చూడండి మీరు కూడా. మనకు ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోస్ అయితే లోపలికి అలౌ చేయరు. మనమైతే ఒక 2 to 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. మనకు ఒక 2 to 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి. మనం చూస్తే మనకైతే అక్కడ గోపురం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా దూరం నుంచి మనకైతే టెంపుల్ కనిపిస్తుంది. ఒక 3 kilometers మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు క్రౌడ్ చాలా అంటే చాలా ఉంటుంది. మనకు ఒక టెంపుల్ దగ్గర నుంచే రథయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ చూడండి జనాలు ఎక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ వేడి ఎలా ఉంటుందంటే బాబోయ్ దోలు తీరిపోతుంది. అందుకని ఇక్కడ వాటర్ని అయితే ఇలా ట్యాంకర్లతో తెచ్చి ఇక్కడ మనుషుల మీదకి వేస్తుంటారు. నిజంగా వేడి మాత్రం దోలు తీరిపోతుంది గైస్, నిజంగా చెప్తున్నాను కదా. ఎందుకంటే సముద్రం పక్కనే ఉంటుంది, సముద్రం పక్కనే టెంపుల్ ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా వేడి ఉంది నాకైతే మాత్రం. మనం అక్కడ చూస్తున్నాం కదా జనాలు మాత్రం హెవీ. అసలు నేనైతే ఇలాంటి క్రౌడ్ని లైఫ్లో ఎప్పుడు చూడలేదు గైస్. ఇక్కడ చూడండి మనకు దూరంగా అవి రథాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మనకు రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు టెంపుల్ గోపురం కనిపిస్తుంది చూడండి, ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అదే మనకు టెంపుల్ మెయిన్ గోపురం అనమాట. గైస్ ఇలాంటి రథయాత్రని మీలో ఎంతమంది చూడాలనుకుంటారో కామెంట్ చేయండి. నిజంగా నాకైతే మాత్రం చాలా అంటే చాలా అమేజింగ్ అనిపిస్తుంది. ఇలాంటి రథయాత్రని అయితే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఇంత క్రౌడ్ ఉన్న రథయాత్రని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్. ఇంకా కొద్దిసేపట్లో రథయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. మనమైతే రథయాత్ర ఒక 1 అవర్ చూసి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు నెక్స్ట్ వారణాసి వెళ్ళడానికి ట్రైన్కి మనం రీచ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి తొందరగా బయటపడాలి. ఎందుకంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో ఉన్నాం, టెంపుల్కి దగ్గరలో. మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాలి. ఆ టైం మనకు దొరకలేదంటే మాత్రం ఇంకా మనం ఇక్కడే ఇరుక్కుపోతే మనకు ట్రైన్ మిస్ అవుతాం. కాబట్టి మనమైతే ఇక్కడ ఒక 1 అవర్ రథయాత్ర చూసి నెక్స్ట్ అయితే వారణాసి వెళ్తాము. ఇక్కడ నుంచి మనం చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఇంతకంటే దగ్గరికి వెళ్ళాలంటే అంతే, మనం నెక్స్ట్ బయటికి రాలేం కాదు. కానీ ఎవరైనా తొక్కితే నేను మాత్రం ఎత్తిపోతాను అక్కడే. నేనైతే ఇక్కడ సెల్ఫీ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఎవరైనా సెల్ కొట్టేసామని భయం అవుతుంది. మీరు మాత్రం ఇలా అస్సలు చేయొద్దండి. ఇలాంటి క్రౌడ్లు సెల్ ఎవరైనా కొట్టేసినారంటే మీరు మాత్రం ఏం చేయలేరు. పూరి జగన్నాథ్ టెంపుల్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ మెయిన్ టెంపుల్కి పైన ఫ్లాగ్ ఉంది కదా, అదనేది విండ్ బ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో స్వింగ్ అవుతుంది అనమాట. అంటే కింద ఉన్న నార్మల్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, అంటే కింద వేరే గోపురాల మీద ఉన్న ఫ్లాగ్స్ అన్నీ విండ్ బ్లోకి సేమ్ డైరెక్షన్లోనే స్వింగ్ అవుతాయి. కానీ ఇక్కడ మెయిన్ టెంపుల్ మీద ఉన్న ఫ్లాగ్ మాత్రం విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో స్వింగ్ అవుతుంది. అండ్ ఈ ఫ్లాగ్ని ఎవ్రీడే అయితే చేంజ్ చేస్తారు. ఈరోజు అయితే ఇక్కడ చాలా అంటే చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. లైక్ అంటే భరతనాట్యం ఎక్సెట్రా, అలా చాలా అంటే చాలా జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫెస్టివల్లో ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది. మన ఇండియన్ కల్చర్ అంత బాగా డెవలప్ అయిందనమాట. మనం ఇక్కడ ఈ ఎంజాయ్మెంట్ చూస్తూనే అర్థమవుతుంది మనకైతే రథయాత్ర స్టార్ట్ అయిపోయిందని. మనమైతే చాలా అంటే చాలా దూరంలో ఉన్నాం ఇప్పుడు రథయాత్రకి. ఫైనల్లీ పూరి జగన్నాథ్ రథయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా రథయాత్ర చేసేటప్పుడు తప్పకుండా ఒక్కసారైనా రావాలి. మనమైతే ఇప్పుడు ఇంకా రథయాత్ర చూసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకా వారణాసి, అలాగే అయోధ్య, బృందావన్, తాజ్మహల్ అక్కడ ప్లేసెస్కి వెళ్ళాలి. బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.